సూపర్ ఎక్సలెంట్గా ఉంది. ఒక సామాన్యుడు ఎట్లా ఈ జీవనం గడపాలో, ఒక సామాన్యు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ ఎట్లా బతకాలనో ఈ మూవీని చూసి తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మూవీలు మళ్ళీ మళ్ళీ రావాలా. ఒక బలగం లాగా ఉంది. మన తెలంగాణ స్లాంగ్ను బాగా చూపించాడు. సో మన తెలంగాణ వాళ్ళని గురించి కూడా బాగా చెప్పాడు. కరీంనగర్ను బాగా చూపించాడు. ఒక డ్యామ్లోంచి ఒక వ్యవసాయం గురించి కానీ ప్రతిదీ దీంట్లో ప్రతి పాయింట్ ఉంది. సో బాగా నచ్చింది అన్న దీంట్లో. సినిమా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒకరు జాయిన్ అయితే నలుగురిని జాయిన్ చేపియాలి అనే చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అలాంటి సిస్టమ్స్ని బట్టి జనాలు మోసపోతున్నారు. సో వాటి గురించి నమ్మవద్దు అని చెప్పి దీంట్లో ఒక కాన్సెప్ట్ అన్న. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ మోసపోయిన ఒక రియల్ స్టోరీ ఇది. సో అలాంటి మోసపోవద్దని చెప్పి ఇలాంటి మూవీ తీసిరనమాట. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఊర్లో నిజంగా మా ఊర్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఇట్లా మోసపోయారు. ఈ సినిమా చూడగానే నాకు అలానే అంటే వాళ్ళు గుర్తొచ్చిరనమాట. సో నిజంగా ఒక మంచి మెసేజ్ మూవీ అయితే ఇచ్చిరనమాట. అండ్ ఇంకోటి హీరో హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసిరు. చైతన్య అన్న అండ్ మీకు తెలిసే అన్న గురించి మీకు తెలుసు 20/30 అని ఒక వెబ్ సిరీస్ కూడా తీసిరు అప్పట్లో. అండ్ కీడాకోలలో కూడా ఉన్నాడు అనమాట. సో ఈరోజు 4-5 మూవీలు రిలీజ్ అయినాయి. ఆ మూవీలలో ఈ మూవీ ఒక బెటర్ మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రో, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. చూడండి, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఎంత బాధపడతారో అంత అంటే కొంచెం లైట్గా కామెడీ కూడా ఉంది. ఒక మెసేజ్ బ్రో, అదొక్క చెప్పగలరు. ఒక మంచి మెసేజ్ మూవీ ఫ్యామిలీ మెంబర్స్, ఒక మంచి మెసేజ్ మూవీ. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూడండి. థియేటర్లో కూర్చొని చూడండి. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీ ఎంత జల్దీ చూస్తే అంత మంచిది. అండ్ మమ్మల్ని నమ్మండి, వెళ్ళి చూడండి. సినిమా నచ్చకపోతే వచ్చి మమ్మల్ని కొట్టండి. షరతులు వర్తిస్తాయి. బాగుంది. మంచి తెలంగాణ స్లాంగ్ మూవీ. షరతులు వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా కూడా మనల్ని మోసం చేయలేదు. మన పక్కన ఉన్నవాడే మనం మోసం చేస్తే ఎలా ఉంటుందనే థీమ్ అన్న. అంటే మన పక్కన ఉన్నవాడే మనల్ని మోసం చేయడానికి చూస్తుంటారు. వాళ్ళకి ఈ పక్కన ఉన్న వాళ్ళకి సినిమా చూపించాలన్న. ఊరు తెలంగాణ స్లాంగ్ అన్న మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ సినిమా. లాస్ట్ క్లైమాక్స్లో మంచిగా చూపించేసారు. షరతులు వర్తిస్తాయి మూవీకి వచ్చానండి. చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా ఒక మధ్యతరగతి ఫ్యామిలీస్లో జరిగే సన్నివేశాలు, ప్రతి సీన్ ఇప్పుడు మీరు కూడా ఒకసారి మీరు వెళ్ళి చూస్తే ప్రతి సీన్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డ్రామా అండ్ ఈజీ మనీకి అలవాటు పడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అని చెప్పేసి ప్రతి సీన్ మనం కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్స్, ఎవ్రీథింగ్, ప్రతి సాంగ్ బాగుంది. ముఖ్యంగా హైలైట్ అంటే పెళ్లి సాంగ్ ఒకటి, రామ్ మిరియాల గారు పాడిన సాంగ్ ఒకటి. పెళ్లి సాంగ్ అయితే ఇన్ని రోజులు మురారి సాంగ్ ఎలా అయితే ప్రతి పెళ్లి ఆల్బంలో ప్రతి పెళ్లిలో మనం ఎలా విన్నామో, ఇప్పుడు ఈ పర్టికులర్ పెళ్లి సాంగ్ అంతా హైలైట్ అయిపోతుంది. అండ్ రామ్ మిరియాల గారు పాడిన అంగడి సాంగ్ చాలా చాలా బాగుంది. 100% షరతులు వర్తిస్తాయని ఫస్ట్ టైం ఆ టైటిల్ విన్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. అరే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు, కొత్తగా ఉంది టైటిల్ అని చెప్పేసి. అంతే 100% ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీ మనీ కావాలనుకోండి మనీ ఇన్వెస్ట్ చేసేసి ఫ్యామిలీస్ ఎలా రోడ్డు మీదకి పడిపోతాయి అనే దానిపైనే మూవీ చాలా చాలా బాగా పోర్ట్రేట్ చూపించారు. అండ్ ఇప్పుడు నేను ఈజీ మనీకి అలవాటు పడిపోయి 10 మందికి చెప్తాను, అరే చెప్పినవు తీరా అంటారు. అదే సీన్ని బిగ్ స్క్రీన్ పైన చూపిస్తే ఎంత బాగుంటుందో అలా చూపించారు.